మా కేటీఆర్ అన్న అసలు ఏమనుకుంటుండో తెలియట్లేదు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ పోయినా ఈ మధ్యన చూస్తూ ఉన్నా మా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఫస్ట్ సబ్జెక్ట్ మీద మాట్లాడదలుచుకున్నాను. ఒకటి గమనించాల, గతంలో 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి లక్షలాది కోట్లు దాచుకున్న ఘనత మీకు దక్కింది. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఒక యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ మా ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే 33,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది ఫస్ట్ ఫేజ్లో దాదాపు మోర్ దెన్ 50% కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఇంకో 30,000 ఇండ్లు. అంటే నేను ఓన్లీ మెదక్ ఉమ్మడి జిల్లా గురించి చెప్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం ఏ గ్రామంలో ఒక గ్రామంలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేలంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.